ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడమైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడమైన ఆకాశమందున అంతటా అన్ని సమయాల్లో ఉన్న దేవా, మరొకసారి మీ పాదముల చెంతకు రావడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. పాటల ద్వారా నేను స్తుతించి పాడి కీర్తించి గణపరచగలిగే కృప మాకు ఇచ్చినందుకే స్తుతిస్తున్నాను. ఆరాధన కొరకై చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. ఆరాధన ఆత్మతో మమ్మల్ని నడిపండి. ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కృపని మనకు మమ్మల్ని 6 మంది రక్త ప్రోక్షణ కింద తెచ్చుకుంటూ యేసునామమున స్తుతించి ప్రార్థించి వేచున్నాం తండ్రి. మొదటి దిన వృత్తాంతములు 16వ అధ్యాయము 7 నుంచి 14 వరకు. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయి విచారణను ఏర్పరచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దాన్ని అప్పగించను. ఆ స్తుతి విధం ఏదనగా, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామము ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెలుగువారు హృదయం నందు సంతోషించుదురుగాక. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెలకుడి. ఆయన దాసులకు ఇశ్రాయేలు వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి, ఆయన సూచక్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుతున్నవి, ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుతున్నవి. ఎవరిని స్తుతించాలా? యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. మన పరిశుద్ధ దేవుడిని మనం స్తుతించాలి. ఆయనే సర్వాధికారం కలిగినటువంటి దేవుడు. సర్వాధికారం కలిగిన దేవుడు నిరంతరము స్తోత్రార్హుడు. ఇలాంటి వాడు నిరంతరము అన్ని వేళలో అన్ని పరిస్థితుల్లో మరి స్తుతికి ఘనతకు మహిమకు అర్హుడు. ఓదడు. రోమీలకు రాసిన పత్రిక 9:5 చదువు. పితరుల వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రాడై ఉన్నాడు. ఆమేన్. కనుక ఆ మహాదేవుడు నిరంతరము స్తుతికి ఘనతకు మహిమకు ఆరాధనలకు పాత్రుడు, మహాపరిశుద్ధుడు. పరిశుద్ధుడు అనగా వర్ణింప సఖ్యము కాని పరిశుద్ధుడు. అందుకే ఆ ప్రభును స్తుతించాలి. ఆయనే సర్వలోక సృష్టికర్త. మనందరికి తెలుసు, సర్వ సృష్టికి ముందుగా ఉన్న దేవుడు యెహోవాయే, మన ప్రియ ప్రభువే. కనుక ఆ ప్రభును ఎంతగా స్తుతిస్తే అంతగా మనము మరి ఆయన హెచ్చించబడతాం. యేసు ప్రభు దేవుడు అని చూడాలి. ఫిలిప్పు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని. ఒక్క నిమిషం చూడండి. ఆయన సర్వలోక సృష్టికర్త. భూమి ఆకాశములు అందులో ఉన్న సర్వమును సృష్టించాడు. ఇక్కడ దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడదని భాగ్యం ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి
తర్వాత ఏం చేసినాడు? దాసుని స్వరూపం దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాను. చూడండి, దేవుని పిల్లలముగా పరిశుద్ధులముగా స్వరక్తమిచ్చి కొనబడిన మనము ప్రభువును అంగీకరించిన తర్వాత, రక్షింపబడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత మరి మన రూపం ఏ రకంగా వస్తుంది? దేవుడై ఉండి కూడా ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన స్వరూపి దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికలా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని పరిశుద్ధులముగా ఆయన రూపం మనలో రావాల. ఎవరి? ప్రభు రూపం మనలో రావాల. తను తాను రిక్తునిగా చేసుకున్నట్టుగా మనం ప్రభుని అంగీకరించిన మనం, ప్రభును రక్షింపబడ్డ మనం ఏం చేయాలి? ఆ ప్రభు లక్షణాలు మనలోకి రావాలి. అందుకే ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఏం చేసినాడు? తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవుని పిల్లలముగా మనం ఎప్పుడైనా సరే మనలను మనం తగ్గించుకోవాలి. ప్రభు పిల్లలు ప్రభు రూపంలో రావాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. కనుక మనమే ప్రభును స్తుతించేటప్పుడు ఆయన ఎలాంటి వారు చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం చదివాయి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఎవరు ఆయన? ప్రభు అయిన క్రీస్తు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. ఒక మాట ఇక్కడ, మనము సత్యవంతుడైన వారిని ఎరగాలని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించుతున్నాడని ఎరుగుదుము. దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతుని అందున్నాం. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. ఎవరు? యేసు ప్రభువారు. ఆయనే నిజమైన దేవుడు అంటాడు. నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినట్టు. అంటే తండ్రి స్వభావము యేసు ప్రభులోనే ఉంది. కనుక అలాంటి ప్రభువును మనం ఏం చేయాలి? నిరంతరము ఆయన స్తోత్రారుడు, స్తుతికి అర్హుడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడు కనుక నిరంతరం ఏం చేయాలి? ఆయన స్తుతించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24 నుండి 26 వరకు చదవండి. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక ఎవరు? మన ప్రియ ప్రభు నిరంతరము ఉన్నవాడు, జీవిస్తున్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుతున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. అది ఏం చేసినాడు? మనవల్లి శరీరాకారంలో జన్మించి పాపులలో చేరక, చూడండి ఏమంటారు? పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. చూడండి, ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే హెచ్చైన వాడునయ్యా. ఇట్టి ప్రధాన యాజకు మనకు సరిపోయినవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఇవన్నీ మళ్ళీ సందర్భ మాటలు చూస్తే చాలా ఉన్నాయి. కనుక మన జీవితంలో అలాంటి ప్రభువును మనం ఏం చేయాలా? ఆరాధించాలా, స్తుతించాలా. యెషయా గ్రంథము మన ఆయనే 10వ వచనం మనకు తెలుసు. సర్వసృష్టికి ముందుగా ఉన్న దేవుడు, నాకు ముందు ఏ దేవుడు నియమింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు కూడా ఉండడు. కనుక దేవుడే కానీ మానవుడు కాదు. ఆ ఎవరు? నరావతారిగా వచ్చాడు. ఎందుకు?
పాపులను రక్షించడానికి. పాపులు ఆయన మన కొరకు క్రయ చెల్లించకపోతే, శిలువలో మరి రక్తము కార్చకపోతే మనం దేవునితో సమానంలో ఉండేవారం కాదు. ఆయన కృప ద్వారా సకల మానవులు మనుషులందరి కొరకు ఏం చేసినాడు? సమర్పించుకొని, ఏ పాపం లేనివాడు, ఏ దోషం లేనివాడు, నిష్కలంకుడు, నిందారెత్తు, నిష్కపడి అయినటువంటి ఆ ప్రభు నీ కొరకు నా కొరకు శిలువలో పంచ గాయములు పొంది రక్తమంతా కార్చి మరణించి భూస్థాపన చేసి తిరిగి లేచినాడు. నమ్మిన వారికి రక్షణ ఇచ్చాడు, నమ్మని వారికి శిక్ష అని చెప్పినాడు. కనుక దేవుడే కానీ మనుషుడు కాదు. మనుషుడు నిర్గమకాండము 3వ అధ్యాయం 14 వచనం. అందుకు దేవుడు నేను ఉన్నవాడను, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. చూడు, ఆయన ఎలాంటి వాడు? నేను ఉన్నవాడను అనువాడను. ఎంత అంటే చిరంజీవి అని అర్థం. అంటే ఆయన ఎల్లప్పుడూ తన ప్రాణం పెట్టడానికి, ప్రాణం తీసుకోవడానికి సర్వాధికారం కలిగినటువంటి దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం ఎంత స్తుతించినా మన నోరు చాలదు. కనుక సర్వాధికారి అయినటువంటి దేవుడు అని చాలా ఎన్నో కీర్తనలు మనం చూస్తాం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 12-13. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశం విశాలపరచెను. ఆయన ఆజ్ఞనీయగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును. భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్క చేయను. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపు పుట్టించును. తన ధనాగారములో నుండి గాలిని రావించును. చూసావా? కనుక అందుకే ఆయన సృష్టికర్త అన్నారు. అందుకే ఆయన మహాదేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. కనుక ఆ పరిశుద్ధుడైన దేవుడిని మనం ఎంత స్తుతించినా మన నోరు చాలదు. మీకు ఆయన వాక్కు చేత పర్వతములు ఏమై మైనం వలె కరిగిపోయినాయి. చూడండి, కీర్తనలు 97:2 నుంచి చదవండి. మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. అగ్ని ఆయనకు ముందు నడుచుతున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయును. ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపచేయుచున్నవి. భూమి దాన్ని చూచి కంపించుచున్నది. యెహోవా సన్నిధిని సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనం వలె కరుగుచున్నవి. దీని కొరకు ఏం చేస్తున్నాయి? పర్వతములు మైనములు వలె కరుగుతున్నవి. కనుక చూడండి, ఆయన చేసిన గొప్ప కార్యములు, ఆయన చేసిన మేళ్ళను బట్టి ఏం చేయాలా? ఆయన ఎలాంటి వాడో మనం ఎరిగిన వారమై ఉండి ఆ ప్రభును స్తుతించాలా, ఆరాధించాలి. కనుక ఎప్పుడైనా సరే ప్రభుకు చేయవలసిన స్తుతి ఎల్లప్పుడూ చేయాలి. కీర్తనలు 74:16-17 చదవండి. పగలు నీదే, రాత్రి నీదే. చూడండి, ఇక్కడ పగలు నీదే, రాత్రి నీదే. సూర్యచంద్రులను నీవే నిర్మించితివి. భూమికి హద్దులు నియమించిన వాడవు నీవే. వేసవి కాలము చలికాలములను నీవే కలగజేస్తివి. యెహోవా శత్రువులు నిన్ను దూషణ చేయుటను చాలు. కనుక ఆయన ఏం చేస్తున్నా? పగలు నీదే, రాత్రి నీదే. సూర్యచంద్రులను నీవే కలగజేస్తివి. సూర్యచంద్రులను నీవే కలగజేస్తివి. ఇర్మియా 5:22. సముద్రము దాటలేకుండానట్లును. చూడండి, సముద్రము దాటలేకున్నట్లు దాని తరంగములు ఎంత పొల్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దానిని దాటలేక ఉండేట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా
నియమించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధిని నా వణకరా, సన్నిధిని వణకరా. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. యోబు 38:8 నుండి. సముద్రము దాని సముద్రము దాని గర్భం నుండి పొల్లిరాగా, తలుపుల చేత దాన్ని మూసిన వాడెవడు? తలుపుల చేత దాన్ని మూసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను, గాఢాంధకారమును దానికి పత్తి గుడ్డగాను వేసినప్పుడు నీవు ఉంటివా? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగముల పొంగు అనుపబడననియు నేను చెప్పినప్పుడు నీవు వింటివా? చాలు. యోబుతో అంటున్నాడు, విన్నారా? యోబు దేవుడు నీతిమంతుడే వాస్తవం చెప్పాలంటే. అయితే అట్లు కూడా అనుకోకుండా ఉండాల. దేవుడు ఆయనతో మాట్లాడుతూ వస్తున్నాడు కనుక అలాంటి దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ స్తుతించాలి, ఆరాధించాలి. ఈ మాటలు ఆధారం చేసుకొని కొంతసేపు ఆరాధనకి వెళ్తాం.